వాట్సాప్లో ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వాడతారు. సో ఆ మెసేజెస్ ఏంటి అంటే మనం పంపించిన మెసేజ్ ఈవెన్ వాట్సాప్ కెనాట్ రీడ్. నేను మీకు పంపిస్తే నేను పంపించిన మెసేజ్ అయితే నా ఫోన్లో కనబడుతుంది, లేకపోతే మీ ఫోన్లో కనబడుతుంది. సో వాట్సాప్ కెనాట్ యాక్సెస్. ఓకే. ఇప్పుడు ఫేస్బుక్ కావచ్చు, గూగుల్ కావచ్చు, వీళ్ళు మన డేటా యాక్సెస్ ఎలా చేస్తారంటే కంప్లీట్గా ఇప్పుడు మన మెసేజెస్ చూడడం అలా చేయరు, బికాజ్ వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఓకే. అన్ని వాళ్ళ మీద కూడా గవర్నమెంట్స్ విజిలెంట్గా ఉంటారు, చేయరు. కానీ కాకపోతే ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే మన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో మనం ఫేస్బుక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్లో ఎవరిని లైక్ చేస్తున్నాం, ఎవరికి కమెంట్ చేస్తున్నాం, ఎలాంటి పోస్ట్ చూస్తున్నాం, ఎవరితో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నాం, ఇదంతా మన బిహేవియర్ స్టడీ చేయడం ఇలాంటివి మాత్రం ట్రాక్ చేస్తారు మనల్ని కంటిన్యూస్గా. ఇది ట్రాక్ చేయడానికి రీజన్ ఉంది, అంటే దిస్ ఈస్ ఎ బిజినెస్ మోడల్ వాళ్ళది. ఓకే. వాళ్ళు ట్రాక్ చేస్తారు, అది ఎందుకంటే వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి, వాళ్ళు యాడ్స్ ఇచ్చుకోవడానికి. సో దట్ ఈస్ లెజిటిమేట్, జెన్యూన్. అది అంతేలేండి. యూజువల్గా ఇప్పుడు నేను స్పోర్ట్స్ రిలేటెడ్ కంటెంట్ చూస్తే నాకు స్పోర్ట్స్ వాటినే రికమెండ్ చేస్తూ వస్తాయి, యాడ్స్ కూడా దాని రిలేటెడ్వే వస్తుంటాయి. ఎగ్జాక్ట్. ఇప్పుడు నేను ఈరోజు సపోజ్ రన్నింగ్ షూస్ ఇవాళ ఎత్తుకుతున్నాను అనుకో, గూగుల్ బెస్ట్ రన్నింగ్ షూస్ అని చెప్పేసి, మన స్టేట్లోనో లేకపోతే ఇండియాలోనో ఇప్పుడు ట్రెండింగ్ యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాడు యాడ్స్ అన్ని మనకు పుష్ చేస్తాడు. ఎగ్జాక్ట్. మనం